మరిగే నీటిలో ఇలా పెసళ్ళు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పెసళ్ళతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఆ నీళ్ళని బాగా మరగనిద్దాము. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని అందులోకి ఈ మరిగే నీళ్ళని వేసుకోవాలి. ఇలా మరిగే నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు ఎన్నైతే మీకు కావాలో అన్నైతే వేసుకోవాలి. ఇలా మరిగే నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు పెసలు అనేది ఎక్కువ టైం పెట్టదు నానడానికి, తొందరగా నానిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 15-20 నిమిషాల తర్వాత చూడండి మనకు పెసలు అనేవి నానిపోయి ఉంటాయి. చూసారు కదా, ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల తొందరగా నానిపోతాయి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. ఇలా నానిన పెసలను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోకి అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇంక ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా మెత్తగా పట్టేసుకొని కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఇప్పుడు ఇందులోకి పిండిని అయితే వేసుకుందాము. ఇలా పిండిని అనేది వేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇంకా ఈ పేస్ట్కి తగ్గట్టు పిండి అనేది ఎంత అనేది చూసుకొని కలుపుకోవాలి. ఇలా మనకి ఇంకా పేస్ట్కి ఎంత అనేది పడుతుందో అంత అయితే పిండిని అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా తడిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అనేది వేసుకొని ఇలా ఈ విధంగా ఇలా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా సాఫ్ట్గా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చేతితో బాగా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు పిండి ముద్దనైతే తీసేసుకుందాం. కొంచెం ఇలా ఈ విధంగా ఇంకా రౌండ్గా చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాము. నేను వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని కొంచెం నూనె ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం పొడిపిండి అయితే వేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవడం. ఇలా ఈ విధంగా ఇంకా మళ్ళీ ఇంకోటి అయితే తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకొని పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పొడి పిండిని అనేది వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం పొరలుగా వస్తాయన్నమాట. ఈ విధంగా ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా కొంచెం చేతితో ప్రెస్ చేసేసుకొని ఇంకా ఒత్తుకోవడమే.
చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. ఇలా ఇంకా ఒత్తుకున్న ఈ పరాటాని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మరి అంత మీడియంగా ఉండకూడదు, మరి అంత బద్దలాగా ఉండకూడదు, మీడియంగా, మందం కాదు. ఇలా ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ పరాటాని వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని రెండు వైపులా కూడా వేసుకొని బాగా కాల్చుకోవడమే. ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా అలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసుకోవడమే. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకా పైన నూనె అనేది అప్లై చేసేసుకోవడమే. మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇంకా టేస్టీగా ఉండే పెసలతో పరాటా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పెసలతో పరాటా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.